హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతదేశంలో ఇప్పటికే వివిధ రకాల రైళ్లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. వందే భారత్లు, అమృత్ భారత్లు, పాత రైళ్లకి LHB కోచెస్, ఇలాంటి మార్పులతోటి రైల్వే వివిధ రకాల సేవల్ని ప్రజలకి అందిస్తూ వస్తుంది. అందులో భాగంగా గత ఏడాది 12 కోచ్లతోటి నమో భారత్ ర్యాపిడ్ రైల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రైలు అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ నుండి భుజ్ రైల్వే స్టేషన్కి తన సేవల్ని అందిస్తుంది ప్రస్తుతం. అయితే ప్రస్తుతం 12 కోచ్లు కాకుండా ఇక్కడ 16 కోచ్లతోటి నమో భారత్ ర్యాపిడ్ రైల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ రైలు ఏప్రిల్ 24వ తారీఖున ప్రధానమంత్రి గారు వర్చువల్గా ప్రారంభించబోతున్నారు. ఈ రైలు బీహార్ రాష్ట్రంలోని జయనగర్, పట్నా రైల్వే స్టేషన్ల మధ్యలో సేవలు అనేది అందించడానికి సిద్ధమైంది. గురువారం రోజు 24వ తారీఖున ప్రధానమంత్రి గారు ఈ రైల్ని ప్రారంభిస్తే ఈ రైలు 25వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. మొత్తం 16 కోచ్లతోటి ఈ నమో ర్యాపిడ్ రైల్ అనేది ప్రజలకి సేవలు అనేది అందిస్తుంది. ఈ రైలు మొత్తం కూడా AC కండిషన్ అనేది ఉంటుంది. ఇదివరకు రైల్లో నిల్చోడానికి ఎక్కువగా ప్లేస్ అనేది ఉంచి సిట్టింగ్కి ప్లేస్ అనేది తక్కువగా ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ర్యాపిడ్ రైల్లో కూర్చోడానికి కూడా ప్లేస్ అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ రైలు మొత్తంలో 2000 మంది కూర్చొని ప్రయాణించడానికి వీలనేది ఉంటుంది. 1000 మంది నిల్చొని ప్రయాణించడానికి వీలనేది ఉంటుంది. నిల్చొని ప్రయాణించిన కూడా ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా అండ్ రైల్స్ పట్టిల్స్ని రైలు మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలుని అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ప్రాంతాల ప్రజలకి అత్యంత వేగమైన ప్రయాణం అనేది అందబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రైలు ఆగే స్టాప్స్ వచ్చేసి మధుబని, సంక్రీ, దర్భంగా, సమద్పూర్, బొరోమి, మేకమ రైల్వే స్టేషన్ల గుండా ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ రైల్లో వాష్రూమ్ ఫెసిలిటీ, అన్ని కోచెస్ కూడా CC కెమెరాతోటి సేవలు అనేవి అందిస్తాయి. అలాగే ప్రయాణికుల అవసరాలకి తగ్గట్టుగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లని, దివ్యాంగులకి కూడా ప్రత్యేక స్థానాలను కేటాయించడం జరిగింది. ఇదొక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. రాను రాను 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఒక రైలు అనేది అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా ఈ రైలు అనేది ఎంతో కన్వీనియంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ప్రారంభిస్తే బాగుంటుంది, ఏ స్టేషన్ల మధ్యలో ప్రారంభిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.